వాట్ ఈస్ దిస్? ప్రతి సంవత్సరం మార్కెట్ కాంటాక్ట్ వరప్రసాద్ కి ఇస్తున్నారా? మేడం, ఇంతకు ముందున్న మున్సిపల్ చైర్మన్ లంచం ఉంది. ఆయనకి లంచం ఇచ్చి వరప్రసాద్ ప్రతి సంవత్సరం తనకే కాంటాక్ట్ వచ్చేలా చేసుకుంటున్నాడని మన స్టాఫ్ చెప్పుకుంటున్నారు. యు మీన్ బ్రైట్? నో నో, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఐ లుక్ ఆఫ్టర్ దిస్ మ్యాటర్. సిఏ గారి మాట విని నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా అన్నారా కమిషన్? కమిషన్ గారి రేట్ ఎంత? చచ్చా, ఆవిడ మనిషి కాదయ్యా, చాలా పవిత్రాలు. అబ్బా, నా ఉద్దేశం అది కాదండి. లంచం రేట్ ఎంత అని. ఆవిడ లంచానికి లొంగే ఘటం కాదు. అయితే ఆవిడ వీక్ పాయింట్ ఏంటో చెప్పండి. వీక్ పాయింట్ ఏమిటంటే ఆవిడకి తన కుక్క అంటే వాళ్ళ మా అభిమానం. చాలు, కుక్క శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాడిని కుక్కతో కొడతా. హలో, కమిషనర్ గారు, పిఏ గారు. అయ్యి వీడుదంపుదాగా వీడు ఇక్కడికి వచ్చాడేమిటి? హలో, జయకుమారి బిఏ గారు. ఇదేమిటో తెలుసా? విడాకుల పత్రం అయితే సంతోషిస్తాను. ఇవి విడాకులు కాదు, నీ మీద సాధించిన విజయం తాలూకు పేపర్స్. అర్థం కాలేదా? నువ్వేదో కమిషనర్ గారి పిఏని కదా అని చెప్పి నా మీద రిపోర్ట్ ఇచ్చి నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించావు. కానీ ఈ సంవత్సరం మార్కెట్ కాంట్రాక్ట్ కూడా నాదే. ఇప్పుడే ఉంటావు. కాళ్ళు పట్టుకుని సంపాదించుకున్న దానికి పోజ్ అనవసరం అంటాను. కాళ్ళు పట్టుకున్నా వేళ్లు పట్టుకున్నా నీకు అనవసరం. విజయం సాధించానా లేదా, ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా సరే నీ మీద విజయం నాదే. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మీకు కాంట్రాక్ట్ దక్కినంత సులభంగా నేను దక్కను. ఇక మీరు బయటకు వెళ్తే తలుపేసుకుంటాను. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, నేను వెళ్ళను. అంటే ఈయనే నా ప్రింటింగ్ మిషన్ అన్నమాట. శాంతమ్మా, ఆయన్ని బయటికి పంపించి తలుపేసాయి. అమ్మా, నీకే చెప్పేది, వెళ్ళు. నువ్వు ఇక్కడ? అవునరా, నువ్వు చేసిన నిర్వాకానికి అత్తాకోడలుగా కలిసి ఉండే అదృష్టానికి ఎలాగో నోచుకోలేదు. కనీసం పని మనిషిగా చేరైనా మనవడికి కోడలకి సేవలు చేస్తూ నువ్వు చేసిన పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. పని మనిషిగా మారాను. నేనేం పాపం చేశానమ్మా? ఏం చేశావా? ప్రేమించి నా మాట ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావే, అలాంటి పెళ్ళాన్ని ఎందుకు వదిలేసావురా? నేనేం ఆవిడని వదిలేయలేదు. కళ్ళు నెత్తికెక్కి ఆవిడే నన్ను వదిలేసింది. ఏరా, మగపట్టు పుట్టావు, ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందమ్మా. దుబారా చేయడం తప్పని చెప్పాను. డైలాగ్ మీద డైలాగ్ పెరిగింది. ఫైనల్ గా నా పెట్టి తీసి నా మొహం మీద కొట్టింది. అంటే నేనంటే ఇష్టం లేదనేగా. భర్తగా నాకు అంతకంటే అవమానం ఏముంటుంది? పెళ్ళాం కోపంలో తప్పు చేసిందే అనుకో, వెంటనే వెళ్ళిపోవడమేనా? ఒరే దద్దమ్మ, దాంపత్యం అంటే నీ పెళ్ళాన్ని నెల్లాడు తెచ్చే జీతము కాదు, సంవత్సరానికి ఒకసారి నువ్వు సంపాదించే కాంట్రాక్టు కాదు. అది జన్మ జన్మల బంధం రా. ఈ జన్మలో బంధం ఇలా ఏడ్చింది, ఇంకా జన్మ జన్మల బంధం. నువ్వు తొందరగా ఇంటికొచ్చి. కర్మ. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ చెప్పులు తెగిపోయి వెళ్ళి కుట్టించుకురా. ఏమిటా పట్టడం? ఇంతకు ముందు అలవాట్లేదా? లేదమ్మా, ఇదే మొదటిసారి. జయ, ఊరుకోమ్మా. నువ్వేం తప్పు చేశావని క్షమించటానికి? మీరెవరో తెలియక మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. మీకు నేను చేయాల్సిన సేవలన్నీ మీ చేత నేను చేయించుకున్నాను. బాధపడకమ్మా. నాతో సేవలు చేయించుకున్నందుకే నువ్వు ఇంత బాధపడితే, ఈ పెద్దరికి ఉండి మీ ఇద్దరిని కలపలేనందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? జయ, ఒక సంసారం విడిపోవడానికి భార్యో భర్తో ఏ ఒక్కరో కారణం అవుతారు. మీ విషయంలో మీ ఇద్దరూ కారణమని నేను గ్రహించాను. ఏది ఏమైనా మీ ఇద్దరిని త్వరలోనే కలపాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా.